హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగుంటారా? మేము బాగున్నామండి. మీరు బాగుండాలని, భయపడకుండా ఉండాలని, ధైర్యంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నామండి. మేము ఇప్పుడు ఈడే ఎందుకు తెచ్చామంటే ఒక ఆమె కోసం తెచ్చామండి. ఇప్పుడు మనం అరచేతిలో పానాలు పట్టుకొని భయపడుతున్నామండి. ఆమె బేక్ డ్యాన్స్ పోయి వేస్తుందండి. ఆమె కాళ్ళు ఎత్తి చాలా అగసట్లు పడుతుంది. కొంచెం కూడా కడుపుకు అన్నం తింటుందో గడ్డి తింటా ఇంతలా బాధల్లో ఉంటే మనం ఏడ చూసినా సైరన్ అవుతుంటే మనం పిరికడ పానాలు పట్టుకొని ఉంటే ఆమె అల్లిగాడంలే. నీ అడ్రస్ పట్టుకోవడానికి 1 నిమిషం పట్టదమ్మా, నువ్వు తగ్గించుకో కొంచెము. ఈ ఒక్క బుద్ధ టైంలో వాళ్ళకి ఈ నెల ఎంతో పవిత్రమైన నెల. ఈ నెలలో వాళ్ళు ఇంత బాధలో మనల్ని కాపాడుకుంటా, వాళ్ళు ఒక్క బుద్ధతో మనల్ని ఇంత వాళ్ళని కూడా కాదు, మనల్ని కూడా కాపాడుతారు కోవిడ్ ఆర్మీ. నీకు కొంచెమన్నా మైండ్ ఉంటే నువ్వు డ్యాన్స్ తగ్గించుకుంటే బాగుంటుంది. మేము లైకుల కోసం చేయలేదు, ఈ ఎంతో బాధతో చేస్తాను. అగ్గికి ఆజ్ఞం పోసినట్టు నువ్వు డ్యాన్స్ చేస్తుంటే మాకు ఎందుకు ఆడోళ్ళ పరువు తీయగాక నువ్వు చేసుకోండి. మేమేమి మీ ఈడియా తీసుకో డ్యాన్సులు మేము అనలేం లేదు. ఇప్పుడు ఇంతలో బాధలు ఉన్నాం. మేము ఒకరికొకరు ఫోన్లు చేసుకుని రాత్రులంతా ఫోన్లే మాకు. ఇంటికా నుంచి ఇంత టెన్షన్లో ఉన్నాం. నువ్వు అలా డ్యాన్స్ చేయకమ్మా. మీకు ఏదన్నా అంటే సారీ, ఏదన్నా తప్పుగా మాట్లాడంటే క్షమించండి. ఆమె మాకు డ్యాన్స్ నచ్చడం లేదు. ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఆమె కాళ్ళు చాపి డ్యాన్స్ చేస్తాను. నువ్వు విమానం పోతుంది నీ కాళ్ళ కింద అట్ట చేస్తాను నువ్వు డ్యాన్సు. ఇప్పుడు తగ్గించుకుంటే బాగుంటుంది. భయం లేదు కొంచెమన్నా. కడుపుకు అన్నమే కదా తినేది. ఈ నెలలో ఈ ముస్లిం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎంత పవిత్రంగా వాళ్ళు వీడియోలు తీసుకోకుండా ఉండరు. నువ్వు చేసే చేట్ల లేదమ్మా అది. కొద్దిగా కూడా మాకు నచ్చడంలే. నువ్వు తగ్గించుకుంటే బాగుంటుంది. ఈసారిగా ఈ ఈడియో నీ దాకా రావాలని కోరుకుంటాను. ఒకరోజు ఈడియో తగ్గించుకొని నువ్వు డ్యాన్స్ తగ్గించుకో ముందు. ఏం జరుగుతుందని మేము ఫోన్లో టిక్టాక్ ఓపెన్ చేసి నీ డ్యాన్స్ ఎక్కువ అయింది మాకు. కొంచెం తగ్గించుకోమ్మా. మళ్ళీ పోయినాక యుద్ధం తగ్గినాక నీ బుద్ధి పుట్టినట్టు చేసుకో. బాగుండదు ఇదే చెప్పడము. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏడ్సంది మేము ఏడ్సంది బయటికి ఏడ్చలేక మేము లోపల ఏడ్చుకుని బయటికి నవ్వుకుంటాను. అట్టాడిది గిని ఎయిర్పోర్ట్కి ఓపెన్ అంటే ఖచ్చితంగా ఇంటికి పంపించాము ఏరుకు. నువ్వు జాగ్రత్తగా నువ్వు చేసుకొని వద్దనిలే. కొంచెం చూసి చేయండి. కడుపులో కాలిపోతానే డ్యాన్సులు వేస్తుంటే మీ డ్యాన్సులు ఏడ పానాలు గాల్లో కలిసిపోతుందని మేము టెన్షన్ పడుతుంటే తప్పనంటే క్షమించండి. మీరందరూ ఆమె ఎక్కడుందో కనుక్కోండి. కొంచెం ఆమెకు దగ్గర ఒక పరిగిన ఈడే వచ్చింది ఖచ్చితంగా పోతాం మేమైతే చాలా బాధ అవుతుంది. ఆమె డ్యాన్సులు వేస్తాం రికార్డ్ డ్యాన్సులు. బాహుబలిలో వేసింటే ఈమెకు సినిమా బాగా పాస్ అవ్వం. అది ఇంటికా నుంచి బ్యాక్ డ్యాన్స్ చేయని వచ్చింది ఇక్కడ. చేసుకోండి కాదని మీకు టైం పాస్ కావాలని చేసుకోండి. ఇప్పుడుండే పరిస్థితిలో ఏమైనా యుద్ధం ఉంటే నువ్వు కాళ్ళు సాపి నీ కాళ్ళు నువ్వు పైన తుత్తుత్తి అంటే అట్టుండవు. నువ్వు పైనుంచి దిగి వచ్చిన పక్షి ఉన్నట్టుండవు నువ్వు. నీ డ్యాన్సులు నువ్వు ఒక భారీగా నీ ఈడియాలు వచ్చి నీ అడ్రస్ కనుక్కోవాలని ఛాన్స్ చేయబట్టదు. నువ్వు జాగ్రత్తగా నువ్వు డ్యాన్సులు మానుకుంటే బాగుంటుంది. సరే అండి, బాయ్ అండి. తప్పుకుంటే క్షమించండి.